నమస్కారం. మా సింగాపూర్ బ్లాగ్స్ అనే ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన నమస్కారాలు. మేమైతే ఇవాళ మా చేనులో రెడీ చేసిన ఈ నీమాస్త్రం వేప గింజలతో రెడీ చేసింది, గానుగ గింజలతో రెడీ చేసింది, అలాగే ఇప్ప పువ్వుతో రెడీ చేసింది. ఇవి రెండు కాదు 4టిని ఈ 2 డ్రమ్లలో కలిపి ఎలా స్ప్రే చేయాలో దాని గురించి చెప్తాం. ఫస్ట్ అయితే 200 లీటర్ నీళ్ళ డ్రమ్ములు, వీటిని సగం సగం వరకు ఖాళీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంటి పెట్టుకున్నాం, అందరికి క్లారిటీగా అర్థం కావాలని. ఇప్పుడు ఈ 2 డ్రమ్ములని చూసుకోవచ్చు, సగం సగం వరకు నీళ్లు ఖాళీ చేసినాం. ఇప్పుడు వీటిలో ఏది ఎంత కలుపుకోవాలో చెప్తా చూడండి. ఇది ఫస్ట్ నీమాస్త్రం, ఇది మొన్న రెడీ చేసినాం. యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, చూసుకోవచ్చు. దాన్ని కూడా మా బయోలో ఉంటుంది లింక్. బాగా కలుపుకోవాలి దీన్ని. ఇట్లా కలుపుకొని దీన్ని వడకట్టాలి. ఇప్పుడు వడకట్టాలంటే మనకి జాలి కావాలి. ఈ జాలి పట్టుకొని ఇలాంటి ఒక 2 ఈ బకెట్, ఇది 2 బకెట్లు పోసుకోవాలి ఒక డ్రమ్ములో. చూసుకోండి, పట్టుకు కొంచెం ఆకులు తట్టుకుంటాయి దీంట్లో. ఇది డైరెక్ట్ స్ప్రే చేయాలన్నారు, కానీ చిన్న మొక్కలు ఉన్నాయి కదా, చనిపోతాయి. డైరెక్ట్ స్ప్రే చేయొద్దు ఇప్పుడు. అందుకోసమే ఖచ్చితంగా నీళ్లు కలుపుకోవాలి. ఒక డ్రమ్ములో 2 బకెట్లు పోసుకుందాం మేము ఇప్పుడు. ఇది ఆకులు ఉంటాయి కాబట్టి కొంచెం తట్టుకుంటుంది. కొంచెం మెల్లిగా అయినా సరే కానీ వడకట్టుకోవాలి. వడకట్టుకుంటేనే మనం స్ప్రే చేసేటప్పుడు డబ్బాలో తట్టుకోకుండా ఉంటుంది. దాన్ని పడేసి పక్కన వాడేసి, ఆకులు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. మనం ఆకులే కదా ఇంతకుముందు దంచి ముద్దగా చేసి దీంట్లో వేసినాం. ఇది మేము వీడియో తీయక ముందే దీన్ని మంచిగా వడకట్టి అక్కడ పోద్దాం అనుకున్నాం, కానీ క్లారిటీగా మీకు అర్థం కావాలనే మేము ఇట్లా చూపిస్తున్నాం మీకు కూడా. ఎవరన్నా చేసుకుంటే డైరెక్ట్ మా వీడియో చూసి వాళ్ళు కూడా ఈజీగా పని చేసుకునేటట్టు ఉండాలనే చూపిస్తాం ప్రతి ఒక్క చిన్న వీడియో కూడా. దీంట్లో ఒక బకెట్ పోసినాం. ఇప్పుడు దాంట్లో ఒక బకెట్ పోద్దాం. ఈ డ్రమ్, దీంట్లో ఒక డ్రమ్, ఇది ఒక బకెట్. దీంట్లో 2 డ్రమ్ములు. మాది 2 ఎకరాల పత్తి ఉంది, 1 ఎకరం వరకు పసుపు ఉంది. ఇప్పుడు మా చేనులో మొత్తం కొట్టుకోవడానికి ఈ 2 డ్రమ్ములు సరిపోతాయి. అందుకోసమే వీటిని మేము ఇలా రెడీ చేస్తున్నాం. ఇది నీమాస్త్రం. ఆకులు పడేస్తుంది, ఆకులు పడితే ఇదైపోతుంది. పక్కన పడేసి బయట పడేసి దీన్ని. ఓకే, ఇప్పుడు ఇది ఇప్ప పువ్వు. అలాగే దీంట్లో కొన్ని వేప గింజలు వేసినాం పొట్టుతో కదా. దీన్ని కూడా ఫస్ట్ కట్టెతో బాగా కలపాలి. దీని స్మెల్ చూస్తే మాత్రం కళ్ళు తాగినట్టు స్మెల్ ఉంటుంది. ఇది ఇప్ప పువ్వు కదా, ఇప్ప పువ్వు కళ్ళు తాగిన వాళ్ళకి తెలుస్తుంది దీని కిక్కు. ఇది కూడా ఒక డ్రమ్ముకి 1 బకెట్ పోస్తున్నాం. దీని రిజల్ట్ మీకు తర్వాత చూపిస్తా. ఇది డైరెక్ట్ పోసుకోవచ్చు దీంట్లో, ఎందుకంటే ఇంతకుముందు మేము వడ కట్టేసినాం దీన్ని. అదే పర్లేదు, ఇది కొంచెం బాగానే ఉంది. ఎలాంటి తుక్కులు తట్టుకుంటలేవు. మన అట్లా ఉంటుంది మరి ఇప్ప పువ్వు అంటే. ఆ డ్రమ్ములో పట్టుకో. మనం ఏ వీడియో తీసినా సరే న్యాచురల్గా ఉండాలి కాబట్టి న్యాచురల్గా మేము ప్రతి ఒక్క మాట మేము రోజు యూజ్ చేసే మాటనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇప్ప పువ్వు నీళ్ళు పోయగానే ఇట్లా ఇది చేంజ్ అయిపోయింది, స్మెల్ కూడా మారిపోయింది. నెక్స్ట్ ఇది వేప గింజలు. ఇది వేప గింజలతో చేసాం. చిన్న బకెట్ తీసుకురా ఒకటి బ్లాక్. ఇది వేప గింజలు. ఇది కూడా స్మెల్ ఎట్లుంటుంది దీన్ని. ఇది చిన్న బకెట్ పోస్తున్నాం. ఇది ఒక 2 లీటర్ల వరకు ఉంటుంది. ఇది కూడా డ్రమ్ముకి ఒక చిన్నది. మామిడి చూడు ఎట్లా ముక్కు పట్టుకుంటుండు దీని స్మెల్కి. దాంట్లో ఒక బకెట్ అది పడేసి గాల్లో ఉంది.
ఓకే ఎట్లుంది స్మెల్ ఎట్లుంది? గింజలు ఒక్కొక్క బకెట్ పెట్టేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గానుగా. ఇది గానుగా గింజలు కూడా మేము వీటిని కొంచెం ముద్దగా దంచి కలిపేసినాం. ఇది కూడా ఒక్కొక్క బకెట్, చిన్న బకెట్ తోని. చలో పట్టుకో. ఇది జాలి కొంచెం 2-3 సంవత్సరాల నుంచి చిన్నగిపోయినట్టు అయిపోయింది. కొత్త జాలి కొనాలి పెద్దది, అప్పుడే వడకట్టుకోవడానికి మంచిగా ఈజీగా అయిపోతుంది. గానుగా కళ్ళు దిగినట్టే ఉన్నది దీన్ని కూడా. ఇప్పుడు ఇవి నాలుగు రకాలుగా పోసేసినాం. ఇప్పుడు వీటి ఉపయోగాలేమో చెప్తా. ఫస్ట్ ఇది నీమాస్త్రం ఏమంటే ప్రతి ఒక్క చిన్న పురుగులన్నిటిని చంపేసే గుణం దీంట్లో ఉంటుంది. ఇది నీమాస్త్రంకున్న పవరు. నెక్స్ట్ ఇది ఇప్ప పువ్వుతో రెడీ చేసింది. ఇది ఇప్ప పువ్వు ఏమంటే కొత్త చిగురు పుట్టిస్తుంది. కొత్త చిగురు అంటే ఆకులు ఇట్లా దొడ్డు కాకుండా మంచిగా పత్తిలు ఇట్లా పలుచగా పచ్చగా ఇట్లా కనిపిస్తాయి. ఇది ఇప్ప పువ్వుతోని. ఇది నెక్స్ట్ వేప గింజలు ఏమంటే చెట్ల కింద ముడత లాంటివి వస్తుంది కదా, దానికోసమే ఇది వేప గింజలని నూనె కూడా ఇది స్ప్రే చేయాలి. నెక్స్ట్ ఇది ఈ గానుగ ఏమంటే తెల్లదోమ పచ్చదోమ లాంటివి దీని వాసనకి తట్టుకోక అవి మన పంట చుట్టూ కాకుండా వేరే వాళ్ళ పంట చేనులపైకి వెళ్ళిపోతాయి. ఎవరైతే కెమికల్ స్ప్రే చేస్తారో వాళ్ళ చేనులకి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక మందు డబ్బా రావట్లేదే. ఈ డబ్బాలో ముందే ఆల్రెడీ దీంట్లో జాలి మూడి అంతా ఉంటుంది రెడీ. ఓకే, దీన్ని తీసుకొని మనం ఏదైనా సరే మందు స్ప్రే చేసేటప్పుడు ఇలాంటి డబ్బాని ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కెమికల్ స్ప్రే చేసి అట్లానే పెడతారు. ఫస్ట్ దీన్ని నీళ్ళతోని కడుక్కోవాలి, వేరే నీళ్ళతోని. అంటే మేము ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళు ఏ మందు కొట్టారో నాకు తెలియదు కాబట్టి నేను డబ్బాని అయితే ఫస్ట్ కడుగుతున్నా. ప్రతి ఒక్కరు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే మన చేనులో ఏ మందు కొడతాము మనకు తెలియదు కాబట్టి ఇక డబ్బా తెచ్చిన తర్వాత కడుగు. ఎవరు ఏ కెమికల్ స్ప్రే చేస్తారో మనకు తెలియదు. మేమైతే వేరేలకు డబ్బు ఇచ్చినాం, వాళ్ళు ఇవాళ డబ్బు ఇచ్చిరు మాకు. మేము దీన్ని ఇప్పుడు కడిగేసిన. ఫస్ట్ అయితే డబ్బా కింద పెట్టుకోవద్దు. కింద పెడితే ఏమంటే దీంట్లో ఉన్న బ్యాటరీ కింద భూమి కంటే ఛార్జింగ్ తగ్గుతుంది. ఫస్ట్ ఇలా ఏదైనా డబ్బాపై కానీ ఏదైనా పైన పెట్టుకోవాలి. పైన పెట్టి దీని నిండా నీళ్లు పోసేయాలి. ఇప్పుడు ఇక నీళ్లు రింపేసుకొని స్ప్రే చేసుకోవడానికి వెళ్ళడమే. మనం ఇంతకు ముందు దీన్ని ఒక జాలితోని వడకట్టినాం కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా దీనిలో పోసుకోవచ్చు. ఇక రైట్, డబ్బా కూడా రెండిపోయింది. గట్టిగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే దీంట్లో నీళ్ళు అనేది అటు ఇటు ఓలు కాదు. చాలా ఇప్పుడు దీన్ని పత్తికి స్ప్రే చేస్తా. ఇప్పుడు ఇది మా పత్తి చేను. ఈ పత్తిలో బయోచార్ వాడినాం. ఇంతకు ముందు ఒక వీడియోలో బయోచార్ గురించి చెప్పినాం. ఆ వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇది కెమికల్ స్ప్రే కాదు కాబట్టి ఏదైనా సరే మనం ఆర్గానిక్ స్ప్రే కాబట్టి దీన్ని మంచిగా ఆకులు కింద మీద తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి. అప్పుడే ఏదైనా సరే కీటకాలు చిన్నవి ఉంటే చనిపోతాయి అన్నమాట. ఇది ఆల్రెడీ ముడత వచ్చేస్తుంది పత్తికి. ఒక్కసారి మందు కొట్టి ఆపకుండా అలానే వారానికి ఒకసారి కొడుతూ ఉండాలన్నమాట. ఏదైనా సరే మనం రెడీ చేసుకున్న మందుని కొడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కూడా మొన్న ఆ మందు కొట్టినాం, ఇవాళ ఈ మందు కొట్టినాం అని తెలిసిపోతుంది. దేని రిజల్ట్ ఎలా వస్తుందో అది మనం కూడా కనుక్కోవచ్చు అన్నమాట. మీరు కూడా ఇలానే ఇప్పుడు పత్తిలో కానీ ఏదైనా పంటలో కానీ ఆర్గానిక్ పరంగా స్ప్రే చేస్తే మాత్రం మా వీడియోస్ ఖచ్చితంగా చూడండి. మేము స్ప్రే చేయడమే కాదు,
మందికి కూడా ఇట్లా అవగాహన కల్పిస్తాం. అంటే మేము ఏ మందు కొట్టినాం ఏం చేసినామని. మీరు కూడా ఇలానే చేస్తే మాకు కామెంట్ పెట్టండి. ఇది కాదు మేము ఇలా స్ప్రే చేయలే వేరే రకంగా స్ప్రే చేసినామని చెప్పండి. మేము ఖచ్చితంగా మీరు చెప్పింది కూడా మేము ఫాలో అయ్యి నెక్స్ట్ టైం మీరు ఎలా చెప్తారో దాన్ని కూడా మేము కొంచెం మా వీడియోలో చెప్పే విధంగా మార్చుకుంటాం. ఇప్పుడైతే మీరు చూసిరు కదా, ఇంతకు ముందు మేము కలిపినాం 2 లీటర్ల అంటే 200 లీటర్ల నీళ్లు సగం సగం డ్రమ్ములు అన్నమాట. అవి ఇప్పుడు అంటే ఇప్పుడు నా మైండ్ మొత్తం ఈ పత్తిని ఎలా నానిపాలని కొంచెం నా మాటలు కూడా తడబడుతున్నాయి. అందుకోసమే వాయిస్ కొంచెం ఇలా ఇలా అవుతుంది. సరేనా? మీరైతే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఈ పత్తి ఇప్పుడు 4 రకాల మందులు మేము రెడీ చేసి కొడుతున్నాం కదా, దీని వీడియో ఏందో ఇంకొక వీడియోలో చెప్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం, ఇప్పుడు మీకు లాస్ట్ వరకు చూస్తేనే ఏదైనా ఒక విషయం తెలుసుకుంటారు మీరు కూడా. నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు మేము ఈ పత్తిలో స్ప్రే చేసినాం కదా, ఇది స్ప్రే చేసిన దాన్ని మీకు కూడా రిజల్ట్ తెలియాలంటే ఇంకొక వీడియోలో చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇంకొక వీడియో తీస్తాం మేము స్ప్రే చేసిన మందు ఏ విధంగా పని చేస్తుందో అని. సరేనా? ఉంటా మరి. మీరైతే చూస్తూ ఉండండి సింగాపూర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.